ఎగ్జామ్ పేపర్ లో 7th క్లాస్ పిల్లల తెలుగు పేపర్ లో క్వశ్చన్ తిరుమల లడ్డు గురించి వచ్చింది. అంటే చిన్న పిల్లలకి అలాంటి క్వశ్చన్స్ అవసరం అంటారా? వీళ్ళు రాజకీయం కోసం ఇప్పటిదాకా ప్రతి ఒక్కరిని కూడా అంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు చివరికి ఏంటంటే చిన్న పిల్లల దగ్గర కూడా వీళ్ళ రాజకీయాల కోసం చిన్న పిల్లల్ని కూడా బడిలో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా అసలు రాజకీయం అంటే ఏంటో తెలియనటువంటి పిల్లల దగ్గర కూడా ఈ రోజు వీళ్ళ స్వార్థం కోసం గవర్నమెంట్ వీళ్ళదే కదా అని చెప్పేసేసి వీళ్ళ ఇష్టానుసారంగా నిన్న 7th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ లో వచ్చింది ఒక క్వశ్చన్. ఏంటంటే అది లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవం వెలికి తీయాలి, ఇందులో సమానార్థ పదాలు చూస్ చేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అసలు చూడండి, లడ్డూలో కల్తీ జరిగింది అనేది యథార్థం అనేసి వీళ్ళే ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు. కోర్టులు అవసరంలా మనకి. కోర్టులు కానీ, సిట్ కానీ, సిబిఐ కానీ, సుప్రీంకోర్టు ఏది అవసరంలా మనకి. మనమే జడ్జి, మనమే లా అండ్ ఆర్డర్, అన్ని మన చేతిలోనే ఉన్నాయి కదా. సో ఈ రోజు ప్రతి ఒక్క చట్టాన్ని కూడా వీళ్ళ చేతిలోకి తీసుకొని ఎంతగా రాజకీయం చేస్తున్నారంటే పిల్లలు చదువుకునే పాఠాల్లో కూడా, ఎగ్జామ్ లో కూడా ఇటువంటి ప్రశ్న ఇచ్చారంటే ఎంత నీచమైనటువంటి ప్రక్రియ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో చాయిస్ కింద 4 ఇచ్చారండి, ఏబిసిడి అని. లడ్డూ కల్తీ ఏ, పిల్లలకి చాయిస్ అందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చేయమని. బి వచ్చేసి వెలికి జరిగింది, సి వచ్చేసి యథార్థం వాస్తవం, డి వచ్చేసి కల్తీ వాస్తవం. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా అండి? సి, యథార్థం వాస్తవం. ఇది రైట్ ఆన్సర్. వాళ్ళు క్వశ్చన్ ఇచ్చి అంటే పిల్లల్లో కూడా విష బీజాలను నాటుతూ ఒక విధమైనటువంటి అంటే దైవానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పిల్లల్లో కూడా ఒక విష బీజాన్ని నాటే విధంగా ఈ రోజు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళే ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారంటే వీళ్ళ యొక్క చిల్లర రాజకీయం ఇంతకైనా అంటే నీచమైనటువంటి ప్రక్రియ ఇంకేది ఉండదనేది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టు వారు చెప్పారు, సిట్టు కూడా చెప్పింది, వీళ్ళు నియమించినటువంటి సిట్టు, సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, కల్తీ జరిగిందా లేదా ఇంకా కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళే ఫిక్స్ చేసేసి వీళ్ళే దాని గురించి ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఏ విధంగా చేస్తున్నారనేది చూడండి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు, అనిమల్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, అలాగే ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్ ఇవన్నీ కలిసినాయి అని చెప్పారు. తీరా చూస్తే అందులో ఎటువంటి ఫ్యాట్ కూడా కలవలేదు అని చెప్పేసి మనకి రిజల్ట్ వచ్చింది. అయినా సరే ఏదో విధంగా విష ప్రచారం తీసుకెళ్లే విధానంలో ఈ రోజు పిల్లల్ని కూడా వదలట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మటుకి నిజంగా చెప్తున్నాను సార్, రాబోయే రోజుల్లో మటుకి వీళ్ళు చేసేటటువంటి ఈ హేయమైనటువంటి ప్రక్రియలకి సరైనటువంటి జవాబు అయితే దొరుకుతుంది. ఈ రోజు నారా లోకేష్ గారు కావచ్చు, మిగిలినటువంటి మంత్రులు కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి వాళ్ళ యొక్క స్థాయిల గురించి ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మరి నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిసారి వ్యక్తిత్వంగా మాట్లాడుతూ మరి ఇలాంటి దేవుని కూడా అడ్డం పెట్టుకొని చివరికి పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ఒక విద్యాశాఖ మంత్రి అయ్యండి మరి క్వశ్చన్ పేపర్ ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే ఆయన అనుమతి లేకుండా అయితే రాదు. ఒక్కసారి బాబు మీ చరిత్ర అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, మీ నాన్నగారి అఫిడవిట్ చెక్ చేసుకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది 19 క్రిమినల్ కేసు నమోదైనటువంటి వ్యక్తిగా ఈ దేశంలోనే 19 క్రిమినల్ కేసు నమోదైన వ్యక్తిగా ఈ దేశంలోనే 3వ స్థానం చంద్రబాబు నాయుడు గారు. గూగుల్ చేయండి, నేను చెప్పిన మాట అబద్ధమైతే గూగుల్ చేయండి. 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మోస్ట్ క్రిమినల్. ఈ రోజు ఒక చిన్న క్రిమినల్ కేసు నమోదైతేనే అతని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఎక్కడికన్నా వెళ్ళడానికి కానీ ఎన్నో అనేకమైనటువంటి ఆంక్షలు. అలాగే మరి గురువు గారికి 19 క్రిమినల్ కేసులు ఉంటే ఈయన శిష్యుడైనటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. అంటే గురువు గారు 2 ఆకులు చదివితే శిష్యుడు ఒక 10 ఆకులు చదివినట్టుగా ఆయన 89 క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నటువంటి. ఇటువంటి క్రిమినల్స్ ఈ రోజు రాష్ట్రాల్ని పాలిస్తా ముఖ్యమంత్రి హోదాల్లో ఉండి ఈ రోజు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే చాలా అసభ్యంగా ఉంది మాకే. మరి నారా లోకేష్ గారికి అది తెలుసో లేదో ఒకసారి గూగుల్ చేసుకుంటే మీరేంటి, మీ స్థాయి ఏంటి,
మీ కుటుంబ వ్యవహారాలేంటి, మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు సాక్ష్యాధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు ఇలాగే మాట్లాడండి, ప్రజల కోసం ఏది చేయదు, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి. మా దగ్గర నుంచి ప్రతి ఒక్క నిజాన్ని, వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మీరే చేపిస్తున్నారు. రైట్ అండి. కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడితే మేము కూడా చాలా మర్యాదగా నడుచుకుంటాం. అనేకమైనటువంటి హేయమైన పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు మా చేత నిజాలు చెప్పించి ఈరోజు మీరేదో గొడ్డల పార్టీగా పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు తీసేసి గొడ్డల పార్టీ పెట్టుకోండి అని మొన్న మచిలీపట్నం ఎమ్మెల్యే ఆయన కూడా చెప్తున్నారు. మేము కూడా అనొచ్చు కత్తుల పార్టీ మీదే అని చెప్పేసి. గతంలో ఎన్ని జరిగాయి? వంగవీటి రంగాని అతి దారుణంగా హత్య చేసింది ఎవరు? మా విజయవాడలో అతి దారుణంగా వంగవీటి రంగాని హత్య చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? మల్లెల బాబ్జీ చావుకి కారణం ఎవరు? ఎన్నున్నాయి. వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు? ఆ హంతకులకి షెల్టర్ ఇచ్చింది ఎవరు? హైదరాబాద్ లో మీరు కాదా? కాబట్టి అనేకమైనటువంటి అంశాలు ఈరోజు సాక్ష్యాధారాలతో ఏమి తొందర లేదు. మీరు ఇలాగే వ్యక్తిత్వ హననం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే మీ యొక్క చరిత్ర కూడా మీ అందరం కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ మేడం.